హాయ్ ఆల్, నేను మీ సత్య సంతోష్, గ్లోబల్ మార్కెట్ ఎక్స్పర్ట్, సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్. మార్కెట్లో గ్లోబల్ ట్రెండ్స్, గోల్డ్ సిల్వర్ ట్రెండ్స్, స్టాక్ మార్కెట్ సంబంధించి మనం ఎప్పటికప్పుడు మెరుగైన బెటర్ అనాలిసిస్ ఇస్తూ వచ్చాము. రీసెంట్ టైమ్స్లో చాలా మందిలో వస్తున్న కామన్ క్వశ్చన్ లేదా ఒక డౌట్, సిల్వర్ మళ్ళీ 4 లక్షలకు వెళ్తుందా అని చెప్పి డౌట్. రీసెంట్గా కొంతమంది నాతో కొన్ని ఛాలెంజెస్ కూడా విసిరారు. చూడండి, రీసెంట్ టైమ్స్లో గోల్డ్ కన్నా సిల్వర్ ఎక్కడికో వెళ్ళిపోద్దని చెప్పి కూడా కొంతమంది చెప్పారు. ఆ తర్వాత మన యొక్క అనాలిసిస్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. రీసెంట్ టైమ్స్లో గోల్డ్ సిల్వర్లో కరెక్షన్, సిల్వర్లో కరెక్షన్ ఇవన్నీ కూడా మీరు చూస్తూ వచ్చారు. ఒకవేళ మీరు మా యొక్క ఛానల్ మొదటిసారి చూస్తే మీరు మా యొక్క ఛానల్లో డిఫరెంట్ వీడియోస్ని చూడొచ్చు. ఆ వీడియోస్ని ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ గోల్డ్ సిల్వర్ సంబంధించి, మార్కెట్ సంబంధించి మనం మోస్ట్ ఎక్యురేట్ అండ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. అది కూడా అడ్వాన్స్డ్. ఎవరైతే ఫెబ్ నుంచి, అంటే ఫిబ్రవరి 2026 నుంచి మా యొక్క ఛానల్ చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు, చాలా క్లియర్గా మనం చెప్పడం జరిగింది ట్రెండ్స్ గురించి. అండ్ రానున్న రోజుల్లో గోల్డ్ కన్నా సిల్వరు బెటర్ రిటర్న్స్ ఇస్తుందా ఇవ్వదా, ఇవన్నీ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా మనం చాలాసార్లు అప్డేట్స్ ఇస్తూ వచ్చాం. రీసెంట్ టైమ్స్లో కూడా మీరు గమనిస్తే ఇక్కడ ఇండియాలో మనకి కస్టమ్ డ్యూటీ, ఏదైతే ఇంపోర్ట్ కస్టమ్ డ్యూటీ, గోల్డ్ సిల్వర్ మీద ఈ డ్యూటీ ట్యాక్స్ పెంచారు కదా. ఆ తర్వాత ఒకసారి ర్యాలీ వచ్చిన తర్వాత కూడా మనం సిల్వర్ సంబంధించి ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మే 15-20 తర్వాత కూడా కొన్ని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. యుఎస్ఏ ఫెడ్ న్యూస్ వచ్చే ముందు కూడా మనం అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇలా ఎప్పటికప్పుడు మనం మోస్ట్ ఎక్యురేట్ అండ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చు. బట్ ఇక్కడ స్టిల్ చాలా మందికి కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి, కొన్ని అండర్స్టాండింగ్ ఉంటుంది, లేదా వాళ్ళకి బాగా నచ్చిన యూట్యూబర్స్ లేదా బయట ఎవరో చెప్తే అదే వాళ్ళు బ్రెయిన్లో పెట్టు. దట్ ఇస్ రీజన్ చాలా మంది స్టిల్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు 2026లో సిల్వర్ గోల్డ్ కన్నా ఎక్కువ రిటర్న్ ఇస్తుంది అని చెప్పేసి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఎవరికైతే నా గురించి తెలియదు, ఎవరికైతే నా యొక్క పాస్ట్ అనాలిసిస్ రికార్డ్ కానీ ట్రాక్ రికార్డ్ కానీ తెలియదు, వాళ్ళందరికీ నేను మరొకసారి గుర్తొస్తూ ఉన్నాను. 2020 నుండి సిల్వర్ని నేను రికమెండేషన్ చేశాను. 2023, 2025లో కూడా అగ్రెసివ్గా రికమెండేషన్ చేశాను. 2026లో జనవరి 29 ఆ టైంలో మార్నింగ్ 11 గంటలకి సిల్వర్ని ఎగ్జిట్ చేయించాను. సో సిల్వర్ని నేను ఇంతలా ట్రాక్ చేస్తున్నాను. 2025లో మనం రికమెండేషన్ చేసిన తర్వాత ఈవెన్ నాకు కూడా తెలియదు, ఒక 3 నెలల్లో 4 నెలల్లో ఇంతలా పెరిగిపోద్దండి. పెరగాలంటే అది ఎప్పుడైనా పెరిగిపోతుంది. మ్యాడ్ రష్ అంటాను. కొన్నిసార్లు మన అంచనాలు 100% అవుతుందని కాదు, కొన్నిసార్లు మన అంచనా అనుకున్న దానికన్నా ముందుగా కూడా అయిపోవచ్చు. సో ఇవన్నీ కూడా మన చేతిలో ఉండవు. మనం స్ట్రాటజీస్ని చాలా వరకు బిల్డ్ చేసుకునే ప్రయత్నం అయితే చూస్తూ ఉండాలి. అది మన యొక్క బాధ్యత. ఆ విధంగా చేశాం కాబట్టి మనం 28 జనవరి రోజు సిల్వర్లో కరెక్ట్ టైంలో ఎగ్జిట్ చేయగలిగాం. ఆ తర్వాత కూడా దాని మీద అంచనా చేయగలిగాం. ఆ తర్వాత ప్రతి లెవెల్లో ఎంట్రీ ఎగ్జిట్ కూడా చేయగలిగాం. సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, మనం ఒకటి గాలిలో దీపము లేదంటే ఏదో నోటికొచ్చింది అది చెప్పట్లేదు. అది పూర్తిగా అర్థమైతేనే, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం చెప్తున్నాం. మీరు గమనిస్తే లాస్ట్ మే 15 ఆ టైంలో చూస్తే చాలామంది గోల్డ్ సిల్వర్ కొనుక్కోండి, ఎందుకంటే ఫెడ్ ఏమో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు, అవి ఎక్కడికో వెళ్ళిపోతాయి, కొనుక్కోండి అని చెప్పి చాలామంది ఉచిత సలహాలు ఇచ్చేసారు. మనం చాలా క్లియర్గా చెప్పాం కొనుక్కోవద్దని చెప్పి. ఇక్కడ నాకు తెలుసు రిటైల్ పీపుల్ హార్డ్ ఎర్న్డ్ మనీ, అంటే కష్టపడిన డబ్బు అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు. వాళ్ళకి నష్టము లేదా లాభం లేకుండా ఉండిపోతుంది. దట్ ఈస్ రీజన్ అనాలిసిస్ ఇచ్చేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇది మా యొక్క కోర్ ఫిలాసఫీ. ఈరోజు మార్కెట్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, రీసెంట్గా వచ్చిన ఫెడ్ న్యూస్, ఫెడ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు ఫ్యూచర్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చాలా క్లారిటీగా ఉంది. ఇట్ మే బి సెప్టెంబర్ ఆర్ ఇట్ మే బి నవంబర్. అక్కడ 0.25% నుంచి 0.5% వరకు ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే ఈరోజు మార్కెట్లో గోల్డ్ సిల్వర్ ప్రైసెస్, అంటే ఆన్ ద డే 18th జూన్ నైట్ టైం మనం ప్రైసెస్ చూస్తే MCXలో అరౌండ్ కేజీ సిల్వర్ 2,35,000-39,000 ఈ రేంజ్లో అయితే ఉంది ప్రైస్ రేంజ్. సో ఈ రేంజ్ నుంచి మనం ఒకసారి అంచనా వేసుకొని చూసుకుంటే నెక్స్ట్ 3-4 మంత్స్లో ఇన్ఫ్లేషన్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూస్తే, ఒకవేళ సిల్వర్లో ఒకవేళ ర్యాలీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే 3,32,000 వరకు ర్యాలీ అయితే రావచ్చు. కానీ 4 lakh అయితే వెళ్ళదు. ఈ 3,20,000, 3,30,000కి వెళ్ళినా కూడా అది సస్టైన్ కాదు, మళ్ళీ క్రాష్ అయిపోతారు. ఆ క్రాష్ ఎంతవరకు ఉండొచ్చు అంటే అది 2 lakh కన్నా బిలో అయితే ఉంటుంది. అది 1.8 అయితే 1.9 అయితే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఫెడ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు దానికి సరైన వేలో తగలాలి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తాను, రేంజ్ ఇవన్నీ కూడా సింక్ అవ్వాలి. రీసెంట్గానే ఇవి పడిపోవాలి, బట్
ఇరాన్ యూఎస్ఏ ఆ ఇష్యూస్ ఇవన్నీ కూడా మళ్ళీ దీనికి సపోర్ట్గా మారడం వల్ల మళ్ళీ పాజిటివ్గా వచ్చింది. ఇవేమాత్రం నెగిటివ్గా ఉంటే అది 2,10,000 2,20,000కి ఇలా కూడా పడిపోతుంది. మేబీ రానున్న రోజులు కూడా జరగవచ్చు. సో ఇక్కడ ఒక క్లారిటీగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఇప్పుడుకున్న ప్రైస్ చూసుకుంటే నెక్స్ట్ 6 months లేదా 5 months బేస్ లైన్లో చూసుకుంటే మనకు ఒక 10 to 15% స్కోప్ బేస్డ్గా చూసుకుంటే పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ 25% 30% డౌన్ సైడ్ ప్రొజెక్షన్ కనిపిస్తాం. ఒకవేళ ఎవరైనా కొత్తగా బై చేస్తే 2026లో ప్రాఫిట్ వస్తుందని చెప్పి అనుకోకుండా లాంగ్ టర్మ్ 3 years 4 years కోసం అయితే కొనుక్కోవచ్చు. మేబీ ఆ రోజు మార్కెట్ కండిషన్స్ ఎలా ఉంటామని వేరే విధంగా చూస్తాం. లేదు బెటర్ ప్రైసెస్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇంకొంతకాలం వెయిట్ చేయడం మంచిది. ఎప్పుడు ప్రైసెస్ అనేది కరెక్ట్ కాదు. లేదు తొందరగా ఉంది మేము కొనుక్కుంటామంటే కొనుక్కోవచ్చు. రేపు ఏదైనా జరిగినా కూడా వాళ్ళే రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇదైతే వాస్తవం. ఎందుకంటే కొన్నిసార్లు నేను ఇదివరకు చెప్తాను 2025లో సిల్వర్ 4 లక్షలకు ఎక్కడికి వెళ్తుందని చెప్పి మనం కూడా కొనుక్కున్నాం. అది ఒక 2 years లేదా అట్లీస్ట్ 1 year పడుతుంది అనుకున్నాం. అది 6 monthsలోనే పెరిగిపోయింది. బట్ అక్కడ ఉన్న ఆ సిస్టమ్ కానీ అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ ఇప్పుడు లేదు. అప్పుడున్న సిచ్యువేషన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చాలా వేరేగా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం మనకి ఏంటంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది కంపేర్ టు గోల్డ్ సిల్వర్ ఎక్కువగా ఇండస్ట్రియల్ పర్పస్లో ఉంటుంది. నెక్స్ట్ 3 months 6 monthsలో ఇండస్ట్రీ కూడా చాలా వరకు ఇంపాక్ట్ అవుతుంది. సిల్వర్ యొక్క డిమాండ్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ అన్ని కారణాలతో పాటు ఫెడ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఉంది చాలా వరకు సివియర్ కన్సర్న్ అనమాట. దాన్ని కూడా మనం పక్కన పెడితే ఓవరాల్గా చూసుకుంటే ప్రైస్ పరంగా చూసుకుంటే గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ వేరియేషన్ చూసుకున్నా కూడా స్టిల్ ఒక 10% వరకు కూడా ఇది హైర్ వాల్యూలో ఉంది. ఇవన్నీ ఓవరాల్గా సిల్వర్ని ఒక 30% వరకు కూడా హైర్ వాల్యూస్లో ఉన్నట్టుగా ఈ 30% వాల్యూస్ని ఎప్పుడైనా కరెక్ట్ అయ్యేటట్టుగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాయి. సో ఈ కారణాల వల్ల మనకి 2026లో సిల్వర్ 4 లక్షల రూపాయలకి మళ్ళీ చేరే అవకాశాలు దాదాపు లేవు. ఆల్రెడీ కొని ఉంటే వెయిట్ చేయండి, అంతకుమించి మనం ఏమి చేయలేము. ఎందుకంటే ఇక్కడ నేను ఇదో ప్రాబ్లం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ కొన్నాము, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి చాలా మంది నుంచి మాకు మెసేజ్ లేదంటే కాల్ ఇవి వస్తాం. స్ట్రాటజీస్ ఎప్పుడు కూడా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే తప్ప ఆల్రెడీ కొంటే మనం ఏమీ చేయలేము. ఎందుకంటే అది వేరే ప్రాసెస్, మళ్ళీ దానికి వేరే స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా అప్లై చేయాలి, మళ్ళీ ఫండ్స్ ప్లాన్ చేసుకో. బట్ ఇక్కడ చాలా మందికి ప్రాబ్లం, చాలా మందిలో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకెళ్ళి ఒకే ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఫండ్స్ కూడా లేవు. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి నేను ఎటువంటి సలహా కానీ సపోర్ట్ కానీ ఇవ్వను. ఇక మీదటైనా కూడా వేరే బెటర్ డెసిషన్ అయితే తీసుకో. అదైతే వేరే పాయింట్. రెండో పాయింట్, కొత్తగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఎవరైనా మీ పక్కన ఉన్న వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు మీరు కొనుక్కోండి ఇది 5 లక్షలు అయిపోద్ది 10 లక్షలు అయిపోద్ది అని చెప్తే నమ్మదు. అది రాంగ్. అలా చేసే జనవరి ఫెబ్లో చాలా మంది తప్పు చేశారు. అయితే మీరు నాతో ఆర్గ్యుమెంట్ కూడా చేయొచ్చు, పెరగదా, ఎందుకు పెరగదు, బెట్టింగ్ కాస్తామా, లేకపోతే ఇంకేదో మీరైతే అనుకోండి, లేకపోతే ఇంకేదో చేసుకోండి. నాకున్న పాయింట్స్ ఇన్ఫర్మేషన్ పాయింట్లతో నేను మాట్లాడతాను. ఇదివరకు లాస్ట్ 4-5 monthsలో ఎవరైతే మమ్మల్ని ఫాలో అవుతా ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు మనం ఎంత ఎక్యురేట్ అనాలిసిస్ అయితే ఇస్తాం. ఈరోజు యుద్ధం జరిగిన తర్వాత ఇన్ఫ్లేషన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. బట్ జనవరి 28-29 ఫెబ్లో ఆ రోజే నేను మాట్లాడాను. ప్రెజెంట్ సిల్వర్స్ ఇంకా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ పెరుగుతుంది, మళ్ళీ సస్టైన్ కాదు, మళ్ళీ పడిపోతుంటుంది. ఈ ప్రైసెస్ అన్ని సస్టైనబుల్ రేంజ్లో అయితే లేవు. ఇది మనం ఈ సంవత్సరానికి అయితే దీని మీద ఎక్స్పెక్ట్ చేయకూడదని కూడా నేను చెప్పేస్తాను. చాలామంది విన్నారు, చాలామంది వినలేదు, అది వాళ్ళ ఇష్టం. కానీ 2026లో సిల్వర్ కేజీ 4 లక్షల రూపాయలకి చేరడం అనేది చాలా చాలా కష్టం. మేబీ 27, 28 అప్పుడున్న పరిస్థితులు బట్టి మార్కెట్ డేటా బట్టి మనం అంచనా అయితే వేయచ్చు. సో ఇది జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ సేక్. నేను ఎవరికి కూడా రికమెండేషన్ ఇవ్వట్లేదు, సలహా అయితే చెప్పట్లేదు. మీకు నచ్చిన విధంగా మీరు అర్థం చేసుకుని మీకు నచ్చిన విధంగా మీరు ట్రేడ్ లేదా డెసిషన్ అయితే మీరు తీసుకోవచ్చు. లేదా మీకు ఎవరైనా సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క సలహా సపోర్ట్ తీసుకొని డెసిషన్ అయితే తీసుకోండి. మార్కెట్లో ఎవరెవరు ఏదైతే చెప్తారో అవన్నీ కూడా వినొద్దు. నేను జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ అయితే చెప్తా ఉన్నాను. నేను ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ ఉన్నారు, డిఫరెంట్గా అర్థం చేసుకుంటారు కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. సో సిల్వర్ అయితే ఈ ఇయర్ కేజీ 4 లక్షల రూపాయలకి అయితే చేరదు, దాంట్లో డౌట్ లేదు. అండ్ ఇంకొక పాయింట్, గోల్డ్ సిల్వర్ సంబంధించి మనం ఎక్కువగా వీడియోస్ అయితే ఇక మీదట చేయము. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్స్లో ఒక రాంగ్ ఎగ్జామ్స్ మొదలవుతూ ఉన్నాయి, తప్పుగా అనుకుంటా ఉన్నారు అండ్ తప్పు వేలో అర్థం చేసుకుంటా ఉన్నారు. అది నాకు నచ్చదు. ఎందుకంటే
మా వల్ల ఎవరికి నష్టం కలగకూడదు అనేది మాకు ఫస్ట్ ఫిలాసఫీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఇప్పుడు మనం అప్డేట్ చేద్దాం. ఈలోగా మన ఇన్ఫర్మేషన్ చాలా వరకు వాట్సాప్ ఛానల్లో లేదంటే పోస్ట్లో అయితే ఎక్కువగా షేర్ చేస్తాం. అన్నసరి వీడియోస్ చేసి చాలా మందికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్వెస్టర్స్తోనే పెద్ద సమస్య, కొత్త వాళ్ళతో సమస్య లేదు, కొత్త వాడు పట్టించుకోడు. ఎవరైతే ఆల్రెడీ కొని ఉన్నారో వీళ్ళు క్వశ్చన్స్తోనే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నేను ఇక్కడ ట్రెండ్స్ గురించి చెప్తాను తప్ప మళ్ళీ మీరేం చేయాలంటే నేను ఇండివిజువల్గా అయితే చెప్పను. అంటే అన్లెస్ మా యొక్క ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీలో మెంబర్ అయితే లేదంటే మా యొక్క కస్టమర్ లేదా క్లయింట్ అయితే నేను అది నా యొక్క బాధ్యత కాబట్టి నేను సలహా ఇస్తాను. అన్నోన్ పీపుల్కి నేను ఎటువంటి సలహా సూచనలు అయితే ఇవ్వలేదు. సో అది మీరు తెలుసుకోగలరు. మనం ఇచ్చిన ప్రతి అనాలిసిస్ సక్సెస్, ఇది కూడా సక్సెస్సే, దాంట్లో డౌట్ లేదు. బట్ మీ యొక్క డెసిషన్ మీరే తీసుకోండి. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్కి మీరే బాధ్యత. అది నేను చెప్పదలుచుకున్నాను. నేను మీ సత్య సంతోష్ సత్యమేవ జయతే.